సుందరి పెళ్లికూతురు ఫంక్షన్లో ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. మాణిక్యంతో మాట్లాడుతూ ప్రభావతి కళ్ళబడ్డ రోహిణి. ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి? ప్రభావతి ఏం చేస్తుంది? గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. సుందరి పెళ్లికూతురు ఫంక్షన్ కోసం పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఫంక్షన్ జరిగే రోజున సుందరికి కాబోయే భర్త ఇంటి తరపు నుంచి కూడా మాణిక్యం, తన భార్య ఇద్దరూ ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతారు. అయితే అప్పటికే ప్రభావతి కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడికి వచ్చి పనులు చేస్తూ ఉంటారు. ప్రభావతి అయితే కామాక్షితో మాట్లాడుతూ ఏదో పనిలో ఉంటుంది. రోహిణి మాత్రం ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పి ఏ పని చేయకుండా అలా చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన మాణిక్యం రోహిణి కంట పడతాడు. మాణిక్యం అక్కడికి రావడం చూసిన రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే ఎవరికి తెలియకుండా మాణిక్యం దగ్గరకు వెళ్ళి, నువ్వేంటి ఈ ఫంక్షన్లో, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి నిలదీస్తుంది. దానికి మాణిక్యం, నేను ఈ పెళ్లి కూతురికి కాబోయే భర్తకి మేనమామని, ఈ పెళ్ళి పెద్దని నేనే అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. ఏంటి, ఏం చెప్తున్నావు నువ్వు? సుందరికి కాబోయే భర్తకు మేనమావవా? అంటే ఈ పెళ్ళిలో నువ్వు ఉంటావు కదా? నువ్వు మా అత్తగారి కంట కానీ, నా భర్త కంట కానీ, నా ఫ్యామిలీ కంట కానీ పడితే ఇంకా నా పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడా, కష్టాలన్నీ నాకే వస్తున్నాయేంటి? ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి రోహిణి అయితే కంగారు పడిపోతుంది. అప్పుడే రోహిణి అంటూ మనోజ్ రోహిణిని పిలుస్తూ అక్కడికి వస్తాడు. మనోజ్ రావడం గమనించిన రోహిణి వెంటనే మాణిక్యాన్ని దాక్కోమంటుంది. మాణిక్యం పెళ్లి మండపం దాకా వచ్చి లోపలికి రాకుండా ఎటు వెళ్ళిపోయాడో అర్థం కాక మాణిక్యం భార్య వెతుకుతూ ఉంటుంది. ఒక పక్క కామాక్షి మాణిక్యం భార్యని చూసి, ఏమండి, మీరు ఎంతసేపు అయింది వచ్చి, రండి లోపలికి, ఏంటి మీ వారు రాలేదా అని చెప్పి మాట్లాడుతూ తనని లోపలికి తీసుకువెళ్తుంది. ఇక అప్పుడే ఇద్దరం కలిసి వచ్చామండి, తను ఇంతలో ఎటు వెళ్ళిపోయాడో తెలియడం లేదు అని చెప్పి అనడంతో, ఓ అదా, ఎవరో తెలిసిన వాళ్ళు కనపడితే మాట్లాడుతున్నారేమో, ఆయనే లోపలికి వస్తారులే, ముందు మీరు రండి, ఫంక్షన్కి టైం అవుతుంది కదా అని చెప్పి కామాక్షి తీసుకువెళ్తుంది. లోపలికి తీసుకువెళ్ళి ప్రభావతికి పరిచయం చేస్తుంది. పెళ్లి కొడుకుకి మేనత్త అవుతుంది అని చెప్పి ప్రభావతి ఇంకా తను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మనోజ్ రోహిణితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే మాణిక్యాన్ని చూసి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఈ ఫంక్షన్లో నువ్వు కనపడకూడదు, నా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ ముందు నువ్వు కనపడితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి చెప్పు అని నిలదీస్తుంది. దానికి మాణిక్యం, అలా అంటే ఎలా, ఇక్కడకు వచ్చి పెళ్లి కూతురికి మేము ఇవ్వాల్సిన వస్తువులు ఇవ్వడానికే వచ్చాము, ఇప్పుడు నేను లేకపోతే నా భార్య నన్ను చంపేస్తుంది, ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని చెప్పి ఇంకా నా పని అయిపోతుంది, ఇదంతా నా వల్ల కాదు అని చెప్పి మాణిక్యం అంటాడు. అప్పుడు రోహిణి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు, నేను వెళ్ళిపోవాలి అంటే నా ఫ్యామిలీ అంతా నాతో రావాలి, మేమందరం వెళ్ళిపోతే కామాక్షి ఆంటీ ఏమంటుంది, సడన్గా కార్యక్రమం మధ్యలో నుంచి ఏం కారణం చెప్పి నేను వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి అని చెప్పి రోహిణి అనడంతో మాణిక్యం అయితే నా చేతుల్లో ఏం లేదు అని చెప్పేస్తాడు. ఇక మాణిక్యం అలా చెప్పడంతో రోహిణికి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి భగవంతుడా అని చెప్పి తలపట్టుకుంటుంది. దానికి మాణిక్యం, ఒక పని చెప్తాను చెయ్యి, నేను వెళ్ళి పెళ్లి కూతురికి ఇవ్వాల్సినవి ఇచ్చేసి అర్జెంట్ పని ఉందని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అప్పటి వరకు నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా అక్కడికి రాకుండా చూసుకో, అది మాత్రం నీ బాధ్యత, ఇంకా అంతకు మించి నేనేం చేయలేను అని చెప్పి మాణిక్యం చెప్తాడు. దానికి రోహిణి సరే అంటుంది. వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పిలిచి, ఈ ఫంక్షన్లో మనము ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ప్లాన్ చేస్తూ వాళ్ళందరినీ అక్కడికి పిలుస్తుంది. వాళ్ళందరినీ రోహిణి పిలవడంతో, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సడన్గా నీకు ఇలాంటి మంచి ఆలోచన ఎందుకు వచ్చింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా మాణిక్యం అయితే సైలెంట్గా ఎవరికి కనపడకుండా అక్కడికి వెళ్ళి కామాక్షికి తన భర్తకి కలిసి పెళ్లి కూతురికి కావాల్సినవన్నీ ఇచ్చి, నాకు అనుకోకుండా ఒక అర్జెంట్ పని వచ్చింది, దయచేసి నన్ను క్షమించండి, ఈ ఫంక్షన్లో ఉండలేకపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన భార్యని అక్కడే ఉండమని చెప్పి, నేను సాయంత్రం వచ్చి నేను పికప్ చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మాణిక్యం అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోవడంతో రోహిణి అయితే ఊపిరి పీల్చుకుంటుంది. కానీ రోహిణి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ప్రభావతి రోహిణిని గమనిస్తూనే ఉంటుంది. ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరిని చూస్తుంది, ఇదంతా కూడా. అప్పుడే మాణిక్యం మండపం నుంచి వెళ్ళడం ప్రభావతి కంటపడుతుంది. అప్పుడు ప్రభావతికి అనుమానం గట్టిపడుతుంది. అంటే రోహిణి
మాణిక్యాన్ని చూసే మమ్మల్ని అందరినీ తనని కలవకుండా ఇక్కడికి తీసుకొచ్చిందా? అయినా రోహిణి మామయ్య ఇక్కడెందుకున్నారు? అసలు ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి. అన్ని సాక్ష్యాలతో సహా పట్టుకున్న తర్వాతే రోహిణిని నిజం బయట పెట్టించాలి అని చెప్పి అనుకుంటుంది. ఇక అప్పుడు వెంటనే ప్రభావతి కామాక్షి దగ్గరకు వెళ్ళి, ఏంటి కామాక్షి, ఇప్పుడు వచ్చి నీతో మాట్లాడి వెళ్తున్న వ్యక్తి ఎవరు అని అడుగుతుంది. దానికి కామాక్షి, నేను చెప్పాను కదా పెళ్ళికొడుకు వాళ్ళ మేనమామ అని, ఆయన మటన్ కొట్టు మాణిక్యం అంటారు, ఆయనకి మటన్ షాప్ ఉంది అని చెప్పి వివరాలు చెప్తుంది. అదంతా విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, రోహిణి మావయ్య పెళ్ళికొడుకు వాళ్ళ మేనమామ, అతనికి ఇక్కడ మటన్ కొట్టుందా? దుబాయ్ కాదా? రోహిణి నా దగ్గర ఎందుకు ఇంత పెద్ద అబద్ధం చెప్పింది? ఎవరో మటన్ కొట్టువాడిని తీసుకొచ్చి తన మేనమామ దుబాయ్లో ఉంటాడని చెప్పింది. ఎందుకింత అబద్ధం చెప్పింది? ఎలాగైనా సరే రోహిణిని నిలదీసి నిజాన్ని బయట పెట్టించాలి అని చెప్పి ప్రభావతి నిర్ణయించుకుంటుంది. ఇక ఆ ఫంక్షన్లో ఏమీ మాట్లాడదు. ఫంక్షన్ పూర్తయిన తర్వాత అందరూ సైలెంట్గా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అందరినీ నుంచోబెట్టి పంచాయతీ పెడుతుంది. ఇవాళ నేను పెళ్ళికొడుకు మేనమామని కలిశాను. ఫంక్షన్కి వచ్చిన అతన్ని డైవర్ట్ చేయడానికి రోహిణి ఆ గేమ్ అని ఈ స్కిట్ అని చాలా ప్లాన్ చేసింది. నేను ఎందుక రోహిణి ఇలా ప్రవర్తిస్తుంది అనుకున్నాను, కానీ ఆ తర్వాత అతన్ని చూశాకే నాకు విషయం అర్థమైంది. ఏంటి రోహిణి, మటన్ కొట్టు మాణిక్యం నీకు బాగా తెలుసు కదా, ఎంతైనా నీకు మామయ్యే కదా, అసలే దుబాయ్లో ఉంటాడు. దుబాయ్లో ఉండే వ్యక్తి సడన్గా పెళ్ళికొడుకు మేనమామ ఎలా అయ్యాడు, ఇక్కడికి ఎలా వచ్చాడు, మటన్ కొట్టు ఎప్పుడు పెట్టాడు, ఈ వివరాలన్నీ నువ్వు చెప్తావా నన్ను తెలుసుకోమంటావా అని చెప్పి ప్రభావతి అడగడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తెలిసిపోయిందా, బయటపడిపోయిందా, ఇప్పుడు నేనేం చెప్పి కవర్ చేయాలి? దేవుడా, ఎందుకు నాకే ఇన్ని కష్టాలను ఇస్తున్నావు అని చెప్పి ప్రభావతి ముందు రోహిణి అయితే ఏం చెప్పాలో తెలియక వణికిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే గట్టిగా గద్దిస్తుంది, నిజం చెప్తావా లేదా అని. అప్పుడు రోహిణి, అత్తయ్య అది అవునత్తయ్య, అతను నా మావయ్య కాదు, నేను కేవలం తనని నా మావయ్యగా నటించమనే తీసుకువచ్చాను. మీరు నా తండ్రి గురించి తెలిస్తే ఏమంటారో ఏమో అని భయపడి నేను ఇదంతా చేశాను. ఇప్పుడు నా తండ్రి చనిపోయాడు కదా, అందుకే నిజాన్ని బయట పెట్టేస్తున్నాను. మా నాన్నకు సంబంధించిన ఆస్తులు పాస్తులు అన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు నాకంటూ ఏమీ లేదు. అయితే ఎప్పటి నుంచో కేసులు నడుస్తున్నాయి. మనోజ్కి నాకు పెళ్ళనుకున్న దగ్గర నుంచే ఈ కేసులు అనేవి ఉన్నాయి. అందుకే నేను అవన్నీ బయటపడకుండా ఉండాలనే అతనితో ఈ నాటకం ఆడించాను. కానీ ఈరోజు అతనే మీ కంట పడ్డాడు. పెళ్ళికొడుక్కి అతను మేనమామ అని నేను అస్సలు ఊహించలేదు అత్తయ్య. తెలుసుంటే ముందే మీకు ఈ విషయాలన్నీ చెప్పేదాన్ని. దయచేసి నన్ను క్షమించండి. నేను మనోజ్ని ప్రేమిస్తున్నాను అత్తయ్య. తనతో ఈ పెళ్లి నిలబెట్టుకోవాలనే నేను ఈ నాటకం అంతా ఆడాను. అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని చెప్పి రోహిణి చెప్తుంది. దాంతో ప్రభావతి అయితే ఒక్కసారిగా రోహిణి చెంప పగలగొడుతుంది. నువ్వు చేసేవి చెప్పేవి అన్నీ అబద్ధాలే. మలేషియా అన్నావు, ఆ వ్యవహారం కూడా ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అనే అనుమానం నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ అనుమానం నిజమైపోయింది. నువ్వు ఎలా నిరూపిస్తావో నాకు తెలియదు, ఏం సాక్ష్యాలు చూపిస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం మలేషియాలో మీకున్న ఆస్తులేంటి, మీ నాన్న మీద ఉన్న కేసులేంటి, అసలు ఆ నిజాలన్నీ కూడా నాకు తెలియాలి. వాటికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా నా ముందు ఉంచాలి. అవన్నీ ఎప్పుడు చేస్తావో చెప్పు అని చెప్పి ప్రభావతి నిలదీస్తుంది. దానికి రోహిణి, ఇప్పుడు నేను అదంతా ఎలా నిరూపించాలి? మలేషియా చూసిన ముఖమే కాదు నాది. ఇప్పుడు మలేషియాలో ఉన్న ఆస్తులు పాస్తులు వ్యవహారాలు ఇవన్నీ నేను ఎలా వాళ్లకు నిరూపించాలి అని చెప్పి కంగారు పడిపోతుంది. దానికి బాలు అయితే, నాకు తెలిసిన మలేషియా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే సరిపోతుంది. మీ అడ్రస్ ఎక్కడ, మీ నాన్నగారి పేరేంటి, ఈ వివరాలన్నీ నాకు చెప్తే నేను వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించి తెప్పిస్తాను అంటాడు. దానికి రోహిణి అయితే, ఇప్పుడు నన్ను నిజమంతా బయటపడిపోబోతుంది, ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా అని చెప్పి రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. అదంతా గమనించిన మీనా, ఏంటి రోహిణి, దేనికంత టెన్షన్ పడుతున్నావు అని నిలదీస్తుంది. ఇక రోహిణి నిజమైతే బయటపడిపోయే రోజులు దగ్గరకు పడ్డాయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. రోహిణి నిజ స్వరూపం అందరి ముందు బయటపడి రోహిణిని ప్రభావతి ఇంటి నుంచి బయటకు వెళ్ళగొడుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.